అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ 2026 రాయబోతున్న విద్యార్థుల్లో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద స్పష్టత లేకపోవడం చాలామందిని కలవరపరిచింది. ఈసారి నుంచి జేఈ మెయిన్ ఎగ్జామ్స్లో కాలిక్యులేటర్ అనుమతిస్తారు అన్నట్టుగా సాగిన ప్రచారంతో చాలామంది ఇది ప్రయోజనమే అన్నట్టుగా వ్యాఖ్యానించారు. చాలా మార్పులు జరుగుతాయి అన్నట్టుగా భావించారు. మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సులువుగా సాల్వ్ చేసే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఈసారి కట్ ఆఫ్ పెరగొచ్చు అన్నట్టుగా కూడా అంచనాలు వేశారు. అయితే మనం మాత్రం ఈ కాలిక్యులేటర్ వివాదం వెనక ఇంకా చాలా లోతైన కారణాలు ఉంటాయి అనేటువంటి అంచనాతో ఎటువంటి వ్యాఖ్యానం చేయకుండా వెయిట్ చేసాం. దాని మీద ఇప్పుడు తాజాగా ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. చాలా సందిగ్ధత ఏర్పడినటువంటి తరుణంలో అటు పేరెంట్స్లో ఇటు స్టూడెంట్స్లో గందరగోళ పరిస్థితులు ఉన్న తరుణంలో ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. చూడొచ్చు అధికారిక వెబ్సైట్లో క్లారిఫికేషన్ ఆన్ యూజ్ ఆఫ్ వర్చువల్ కాలిక్యులేటర్ ఇన్ జేఈ మెయిన్ 2026 అన్నట్టుగా అధికారయుతంగా తెలియజేసింది. దీని మీద అనేక చోట్ల సోషల్ మీడియాలో వివిధ ఛానళ్లలో వస్తున్న వ్యాఖ్యానాలకు సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. పబ్లిక్ నోటీస్ November 2, 2025 వెబ్సైట్లో అందుబాటులో ఉంది, ఎవరైనా చూడొచ్చు. దీంట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విచ్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఆన్ ద ఎన్టీఎస్ అఫీషియల్ వెబ్సైట్. ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ దట్ అన్ ఆన్ స్క్రీన్ స్టాండర్డ్ కాలిక్యులేటర్ విల్ బీ అవైలబుల్ డ్యూరింగ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 8th దాంట్లో మెన్షన్ చేశారు. కానీ యూజ్ ఆఫ్ కాలిక్యులేటర్స్ ఇన్ ఎనీ ఫామ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఎన్టీఏ తొలుత రిలీజ్ చేసినటువంటి బులెటిన్లో వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా మెన్షన్ చేశారు. కానీ అది సాధ్యం కాదు. అది జనరిక్గా ఎన్టీఏ నిర్వహించేటువంటి వివిధ పరీక్షల్లో అలాంటి అంశం ఉంటుంది కాబట్టి అదే కోట్ చేశారు. కానీ అది వాస్తవం కాదు. అది చూడండి, వీళ్ళు రాసినటువంటిది ఏంటంటే రిగ్రెట్స్ ద టైపోగ్రాఫిక్ ఎర్రర్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్. అది టైపోగ్రాఫిక్ ఎర్రర్ అన్నట్టుగా సరి చెప్పుకుంటుంది. కానీ ఎన్టీఏ ఎట్లా తొలుత ఒక అంశాన్ని ప్రస్తావించి అధికారికంగా తన్నిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్లోనే కాలిక్యులేటర్ ఎలా చేస్తారని చెప్పి ఆ తర్వాత మళ్ళీ దాన్ని సరి చేసుకునేటువంటి రీతి చాలా చాలా విస్మయకరంగా ఉంది. ఎన్టీఏ డొల్లతనాన్ని చాటుతోంది. ఎన్టీఏ ఎంత పేలవంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ రూపొందించిందో, ఎంతమందిలో కంగారు పుట్టించిందో, ఎంతమందిలో ఆశలు రేకెత్తిచ్చిందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఎన్టీఏ తీరు మొదటి నుంచి అట్టానే ఉంటుంది. అనేక ఎగ్జామ్స్ విషయంలో ఎన్టీఏ మీద చాలా పెద్ద దుమారం రేగింది. నీట్ 2024 చుట్టూ చాలా పెద్ద వివాదం చెలరేగింది. అయినప్పటికీ ఎన్టీఏ తన తీరు మార్చుకోవటం లేదని, పగడ్బందీగా పరీక్షల నిర్వహణలో తన సమర్థతని చాటుకోవడం లేదని మరోసారి తేటతెల్లమైంది. ఇప్పుడు ఎన్టీఏ చెప్పిన దాని ప్రకారంగా తొలుత మేము కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాం, కానీ అది టైపోగ్రాఫిక్ ఎర్రర్ వల్ల అట్లా వచ్చింది, అలాంటిది ఏముండదు, ఏ ఫామ్లో కూడా కాలిక్యులేటర్ ఉపయోగించే అవకాశమే లేదు అన్నట్టుగా తేల్చింది. దాంతో ఇప్పుడు ఈ కాలిక్యులేటర్ వల్ల ఎలాంటి మార్పులు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి చర్చ ఇప్పటివరకు సాగుతూ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఎన్టీఏ బాగా లెందీ క్వశ్చన్స్ అటు మ్యాథ్స్లో, ఫిజిక్స్లో ఇస్తుంది కాబట్టి ఈసారి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటే అన్నట్టుగా చాలామంది అంచనా వేశారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదని తేల్చేసి పాత పద్ధతిలోనే ఈ పరీక్షలు ఉంటాయని ఎన్టీఏ చెప్పేసింది. దీంతో ఇకపై అలాంటి గందరగోళం లేకుండా ఎన్టీఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో, అందులోనూ జేఈ మెయిన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కాలిక్యులేటర్ వినియోగానికి ఆస్కారం లేదు. ఎటువంటి కాలిక్యులేటర్ కూడా అందుబాటులో ఉండదు. స్టూడెంట్స్ అందరూ ఈ విషయంలో స్పష్టతతో ఉండాలి. అనవసరమైనటువంటి గందరగోళానికి దారితీసినటువంటి ఎన్టీఏ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇప్పుడు సవరించారు. అప్డేటెడ్ బులెటిన్ ఇప్పుడు అందుబాటులో ఉంచారు. కాబట్టి ఈ క్లారిటీ ఇప్పుడు ఎన్టీఏ ఇస్తుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా స్టూడెంట్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో మీరు ఇది గమనంలో ఉంచుకోండి. అనవసరమైనటువంటి ఆందోళన జోలికి పోకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో మీరు చొరవగా సాగండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో, అనుకున్న బ్రాంచ్లో సీటు సంపాదించే ప్రయత్నంలో మీరు జనవరి సెషన్ని టార్గెట్ చేసి ముమ్మరంగా ప్రయత్నాలు అయితే సాగించండి. ఇది లేటెస్ట్ అప్డేట్ ఎన్టీఏకి సంబంధించి కాలిక్యులేటర్ వివాదం మీద. వీడియోని లైక్ చేయడం, మన ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి. దాంతోపాటు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే, మెంటర్షిప్
కోసం మనం స్టార్ట్ చేసాం. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్